నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓట్ల లెక్కింపు అవగాహన కోసమే మోడల్ కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మోడల్ కౌంటింగ్ కేంద్రంను తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. కందుకూరి వీరేశలింగం చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన స్థానిక చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం, రాయలసీమ రంగస్థలి సంస్థలు. హత్యాయత్నంకు సంబంధించిన వీడియో ఆధారాలు ప్రెస్ మీట్ లో బయటపెట్టిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని. ఇక వార్తలను వివరాలు. సార్వత్రిక ఎన్నికలు 2024 ప్రక్రియలో భాగంగా జూన్ 4వ తేదీన నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల ఓట్ల లెక్కింపునకు విధులు కేటాయించబడిన సిబ్బంది అందరూ శిక్షణ ద్వారా సంపూర్ణ అవగాహన పెంచుకొని సమర్థవంతంగా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన మోడల్ కౌంటింగ్ కేంద్రం నందు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ద్వారా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఏఆర్ఓలకు ఓటర్ల లెక్కింపు విధానంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మోడల్ కౌంటింగ్ కేంద్రం నందు ఆర్ఓలు ఏఆర్ఓలకు సియు ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపు చేసే విధానాన్ని ప్రత్యక్షంగా తెలియజేస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం సంబంధిత అధికారులతో సమావేశమై జూన్ 4వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలు 2024 ఓట్ల లెక్కింపులో భాగంగా ఈ రోజు ఏర్పాటు చేసిన మోడల్ కౌంటింగ్ కేంద్రంలోని హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ద్వారా అసెంబ్లీ మరియు పార్లమెంటు నియోజకవర్గాల ఆర్ఓలు ఏఆర్ఓలకు ఓట్ల లెక్కింపు విధానంపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సంబంధిత అధికారులు ఓట్ల లెక్కింపుపై అవగాహన పెంచుకుని సమర్థవంతంగా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించి అన్ని సందేహాలను ముందుగానే నివృత్తి చేసుకోవాలని చెప్పారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఒక పార్లమెంట్, అసెంబ్లీకి సంబంధించిన 7 నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన అన్ని ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారులు చూసుకోవాలని అన్నారు. ప్రతి కౌంటింగ్ హాల్ నందు వీడియోగ్రఫీతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన కంప్యూటర్స్, ఇంటర్నెట్ సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, టేబుల్స్, కుర్చీల ఏర్పాటు తదితర అంశాలపై ఆర్ఓలు ముందస్తుగా సరిచూసుకోవాలని తెలిపారు. కౌంటింగ్లో పాల్గొనే ప్రతి ఒక్క సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీ ఏజెంట్లు కూడా ఖచ్చితంగా గుర్తింపు కార్డులు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కౌంటింగ్ విధులు కేటాయించిన సిబ్బందికి త్రాగునీరు, భోజన సౌకర్యం కల్పించడంలో ఆర్ఓలు ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. సాయంత్రం 4 గంటల కల్లా ఫలితాలు వెల్లడించేలా చర్యలు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధ్యాన్ చంద్ర, తిరుపతి మున్సిపల్ కమిషనర్ అదితి సింగ్, డిఆర్ఓ పెంచల కిషోర్, ఈవీఎం నోడల్ అధికారి కోదండరామిరెడ్డి, ట్రైనింగ్ నోడల్ అధికారి రామ్మోహన్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి సుశీలాదేవి, తిరుపతి, శ్రీకాళహస్తి, సూలూరుపేట, వెంకటగిరి, గూడూరు రిటర్నింగ్ అధికారులు నిషాద్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, చంద్రముడి, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేసుకోవాలని నిర్వాచన్ సదన్, న్యూఢిల్లీ నుండి భారత్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం జాప్యం చేయకుండా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలను ప్రకటించాలన్నారు. 5 దశల్లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సీఈఓలు, ఆయా నియోజకవర్గాల ఆర్ఓలు, జిల్లా ఎన్నికల అధికారులతో కలెక్షన్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుబ్బీర్ సింగ్ సంధుతో కలిసి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్, డిఆర్ఓ పెంచల కిషోర్తో కలిసి హాజరయ్యారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో భారత చీఫ్ ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతూ దశల వారీగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను అందరి సమిష్టి కృషితో ఎంతో విజయవంతంగా జరుగుతున్నదని, అదే స్ఫూర్తితో వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని అన్నారు. ఓట్ల లెక్కింపు రోజు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నిర్ణీత పాస్ లేకుండా ఎవరిని అనుమతించవద్దని అన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పవర్ బ్యాకప్, ఫైర్ సేఫ్టీ పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని, అత్యవసర ఆరోగ్య సేవలు అందించేందుకు అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు.
ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల అధికారులు సిబ్బందికి ముందస్తుగానే సరైన శిక్షణ ఇవ్వాలన్నారు. సుశిక్షితులైన ఎన్నికల సిబ్బందితో పాటు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్ వంటి ఐటీ పరికరాలను ముందస్తుగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. కౌంటింగ్ రోజు లెక్కించే ఈవీఎంలను ఒక క్రమ పద్ధతిలో తీసుకురావడం, ఓట్ల లెక్కింపు పూర్తయిన తదుపరి లెక్కింపు పూర్తయినట్లుగా ఆయా ఈవీఎంలపై మార్కు చేస్తూ వెంటనే వాటిని సీల్ చేసి ఒక క్రమ పద్ధతిలో సురక్షితంగా భద్రపరచాలన్నారు. అనవసరంగా ఈవీఎంలను అటు ఇటు మూవ్ చేయవద్దని సూచించారు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్టమ్ను చక్కగా నిర్వహించాలని, వాటి లెక్కింపుకు సంబంధించి ప్రత్యేక టేబుళ్లను, స్కానర్లను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రకటించే విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయవద్దని, డిస్ప్లే బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు ఖచ్చితమైన ఎన్నికల ఫలితాలను ప్రకటించాలని అన్నారు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ప్రెస్ మీట్ నిర్వహించి హత్యాయత్నంకు సంబంధించిన వీడియో ఆధారాలు బయటపెట్టారు. పోలీసులు, జడ్జిలు అవసరం లేని విధంగా తుమ్మలగుంట అపరిచితుడైన ఎమ్మెల్యే చెవిరెడ్డి వ్యాఖ్యలు చేశారని, నానిపై దాడి చేయడానికి రాలేదని చెప్పారని, మరి ఈ వీడియోలో దృశ్యాలు నిజం కావా అని పులివర్తి నాని ప్రశ్నించారు. రామచంద్రపురం జడ్పీటీసీ ప్రెస్ మీట్లో ఏం చెప్పారో అదే స్క్రిప్ట్ ఎమ్మెల్యే చదివారని తెలిపారు. దాడి చేయించి కూడా ఎమ్మెల్యే అబద్ధం చెబుతున్నాడని విమర్శించారు. నానిపై హత్యాయత్నం జరగలేదని అపరిచితుడు అన్నాడని, ఇదిగో సాక్ష్యమని చూపించారు. గొడవలకు నాని కారణమని అన్నారు. నామినేషన్ రోజు నుంచి రెచ్చగొడుతూనే ఉన్నారని, సంయమనం పాటించాలని కార్యకర్తలకు సూచించానని తెలిపారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట టీడీపీ జెండాను వైసీపీ మోకల కింద పడేసి తొక్కడంతో ఘర్షణ జరిగిందని పేర్కొన్నారు. కారులో ఉన్న నా కోడలు, కూతురుపై దాడి చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. అదే రోజు 20 మందిపై కేసులు పెట్టించారని, 2019 ఏప్రిల్ 12వ తేదీన తుమ్మలగుంటలో నా భార్యపై దాడి చేయించావని తెలిపారు. ఒంగోలులో మహిళా వీఆర్ఓను బెదిరించాం. మహిళల గురించి నువ్వు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమ్మెటతో దాడి చేసిన తర్వాత ఏర్పడ్డ గాయాలు ఇవిగో. సిట్ అధికారుల విచారణకు వెళ్ళినప్పుడు వీడియో చూపించి ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. నేను ప్రజల కోసం ఉంటా. నాకు ఈ చిన్న వయసులో పార్టీ జనరల్ సెక్రటరీ ఇచ్చినాడు మా పెద్ద ఆయన గారు, మా చిన్నాయన గారు. పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు. సొంత నియోజకవర్గం చంద్రగిరి నియోజకవర్గం ఇచ్చారు 2 సార్లు. నేను అట్లా ప్రవర్తించే వ్యక్తి కాదు, గుర్తుపెట్టుకో భాస్కర్ రెడ్డి. ఇంకా చెప్పాలంటే నువ్వు ఏ విధంగా నువ్వు అన్నావు జగన్మోహన్ రెడ్డికి నేను అత్యంత సన్నిహితుడని 100% ఒప్పుకుంటానయ్యా భాస్కర్ రెడ్డి గారు. భారతీయ మేడం గారి తమ్ముడికి 18 ఎకరాల నేల ఇక్కడ తీసిచ్చా, అది కూడా నాకు తెలుసు. తీసిచ్చి ఎట్లా దగ్గరయ్యా అది కూడా నాకు తెలుసు. కానీ నీ అవినీతి గురించి మాట్లాడి ఇంత చిట్ట ఉందయ్యా, ఇంత చిట్ట ఉంది నా దగ్గర. తుడాకు సంబంధించిన అవినీతి ఇంత ఉంది. ఈ 4 రోజుల్లో 15 కోట్లు నీ దారి తుడా నుంచి ఎంపీడీఓలు దారి మళ్లించి తీసుకోవాలనుకుంటున్నావు, అది నాకు తెలుసు. తుడాకు సంబంధించినటువంటి చెరువులు, కళ్యాణ మండపాలకు లీజుకి ఇచ్చింది తెలుసు. తుడాకు సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్లో ఎన్ని బినామీలు పెట్టుకున్నావు నాకు తెలుసు. తుడాకు సంబంధించినటువంటి లేఅవుట్లు ఎన్ని బినామీలు పేరుతో పెట్టుకుని నాకు తెలుసు. ప్రతి ఒక్కరు తెలుసు భాస్కర్ రెడ్డి గారు. దయచేసి అవినీతి గురించి ఇక్కడ మాట్లాడాలా. నేను మాట్లాడే దీని గురించే. నువ్వు చాలా కరెక్ట్ వ్యక్తి, చాలా నిష్టపరుడు. మేము లేదని చెప్పాం. కానీ నువ్వు చెప్పిందంతా 2019 వరకు జనాలు నమ్మారు. 2019 లేదా 20 వరకు వైసీపీ పార్టీ కుటుంబ సభ్యులు నమ్మారు. ఈరోజు ఎవరు నువ్వు చెప్తే నమ్మే పరిస్థితులు లేరు. గుర్తుపెట్టుకో భాస్కర్ రెడ్డి. నేనైతే మీడియా సోదరులు ఒకటే ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటే, మీ ద్వారా చంద్రగిరి నియోజకవర్గ కుటుంబ సభ్యులకు కానీ, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలకు కానీ, తెలుగుదేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ప్రపంచంలో నలుమూల ఉన్నటువంటి తెలుగు ప్రజలకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం. సంఘ సంస్కర్త బహుముఖ ప్రజ్ఞాశాలి కందుకూరి వీరేశలింగం వర్ధంతిని తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం, రాయలసీమ రంగస్థలి సంస్థలు సంయుక్తంగా కందుకూరి వీరేశలింగం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రంగస్థలి చైర్మన్ గొండాల గోపీనాథ్ రెడ్డి హనుమంతరావు మాట్లాడుతూ, తెలుగు జాతికి నవయుగ వైతాళకుడు వీరేశలింగం అని,
స్త్రీ విద్యకై ఉద్యమించి ప్రచారం చేయడమే కాక బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించారని కొనియాడారు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకొని మిగతా పిల్లలతో కలిసి కూర్చోబెట్టి వారికి ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు, పలక, బలపాలు కొనిచ్చేవాడని వివరించారు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి వితంతువులై అనేక కష్ట నష్టాలు ఎదుర్కొనేవారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేసి బ్రహ్మ సమాజాన్ని స్థాపించి వితంతువులకు తిరిగి వివాహాలు చేశారని కొనియాడారు. 130కి పైగా సాహితీ పుస్తకాలను రచించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, కెఎన్ రాజా, శేషగిరిరావు, సురేష్ బాబు, బాలకృష్ణ, సుబ్రహ్మణ్యం రెడ్డి, కళాకారులు పాల్గొన్నారు. ఈరోజు సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారి 105వ వర్ధంతి సందర్భంగా చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు గారు, అలాగే రాయలసీమ రంగస్థలి సంయుక్త ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. కందుకూరి వీరేశలింగం పంతులు గారు బాల్య వివాహాలను రూపుమాపి అలాగే స్త్రీలకు విద్య అవసరము అని స్త్రీలకు బాలికా పాఠశాలను స్థాపించిన మహానుభావుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. విజయనగరం జిల్లాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా భాషని మరి సరళీకృతం చేసి మరి చైతన్యం తీసుకురావాలనే నాయకులు ప్రప్రథంలో ఉన్న నాయకులు కందుకూరి వీరేశలింగం పంతులు గారి జీవితంలో అతిశయలేదు. మరి ఆనాడు మరి స్త్రీ చిన్న వయసులోనే 6 ఏళ్ళు 7 ఏళ్ళు కడుపులో ఉన్నప్పుడు కూడా సంబంధాలు కలుసుకునే రోజుల్లో ఆచారం వేరు సాంప్రదాయం వేరనే ఉద్దేశంతో సాంప్రదాయాలకి ఒక దిక్సూచిగా ఉండాలనే ఉద్దేశంతో వితంతు వివాహాలని నాంది పలికిన గొప్ప వ్యక్తి. వారిని ఆదర్శంగా తీసుకుని నేటి రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు కూడా మనం మహిళలకు మంచి సముచిత స్థానం ఇస్తున్నారు. అలాంటి ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా నేటి తరానికి తెలియజెప్పవలసిన అవసరం ఉందని వారి 105వ వర్ధంతి కార్యక్రమం మా చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో నిర్వహించడం మాకెంతో గర్వకారణం. అలాంటి మహనీయుల్ని స్మరించుకునేందుకు మహద్భాగ్యం కలిగినందుకు ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుప్పం మున్సిపల్ పరిధిలోని అమరావతి కాలనీలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆదేశాల మేరకు కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ పర్యవేక్షణలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. రికార్డులు లేని వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రికార్డులు చూపించి వాహనాలను తీసుకెళ్లవచ్చని కుప్పం ఎస్ఐ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు మరియు తదితరులు పాల్గొన్నారు. విశ్రాంత పోలీస్ అధికారి నుంచి తమకు రక్షణ కల్పించాలని ఓ దళిత కుటుంబం జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేసింది. పెనుమూరు మండలం సి రామాపురం గ్రామానికి చెందిన దళిత కుటుంబం సోమవారం సాయంత్రం చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీడియాతో తమ గోడు వెళ్లబోసుకొచ్చారు. సి రామాపురం గ్రామానికి చెందిన జగదీష్, అతని భార్య చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ విశ్రాంత పోలీస్ అధికారుల నుంచి తమ ఆస్తులకు ప్రాణాలకు రక్షణ కల్పించాలని, లేని పక్షంలో ఆత్మహత్య శరణ్యమని వెల్లడించారు. తమ భూములను విశ్రాంతి పోలీస్ అధికారి కబ్జా చేశారని, దానికి తోడు స్థానిక పోలీసులు ఆ అధికార మాట విని తమను వేధిస్తున్నారని, జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం చింతపెంట రామాపురం గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ కులానికి చెందినటువంటి వాడిని. నాకు కొంత భూమి ప్రభుత్వం ఇచ్చినటువంటి కొంత భూమి 54/5 సర్వే నంబరు మరి 54/3 సర్వే నంబర్లో ఉంది. దీనికి సంబంధించి కొంత కబ్జా జరిగిందని అనుమానం వచ్చినప్పుడు నేను సర్వే కట్టడానికి చాలా రోజులు ట్రై చేసి 2022 జూన్ నెలలో కట్టడం జరిగింది. ఆ తర్వాత సర్వే వాళ్ళు ఒకసారి వచ్చి చెక్ చేసి బౌండరీస్ చూపిస్తే సిఏ రెడ్డప్ అనే అతను మా భూమిని కొంత మరియు పబ్లిక్ పర్పస్కి వాడేటటువంటి దారి, అది ప్లాన్ మార్క్ దారి
మొత్తాన్ని కబ్జా చేసినాడని తేలింది. ఆ తర్వాత ఇప్పుడు డ్యూటీలో ఉండే రిటైర్డ్ సిఐ రెడ్డప్ప గారు స్పెషల్ బ్రాంచ్లో రిటైర్ అయినారనేసి మేము విన్నాము. అతను మా భూమిని కబ్జా చేసి మమ్మల్ని హరాస్మెంట్ చేస్తూ ఉన్నాడు. రెవెన్యూ అధికారులు క్లియర్ రిపోర్ట్ మాకు ఇచ్చినా కూడా వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఆ తర్వాత మేము ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చినా, రెవెన్యూ అధికారులు కంప్లైంట్లు ఇచ్చినా మమ్మల్ని ఏమాత్రం లెక్క చేయటం లేదు. మా కేసులని ఎటువంటి కేసులను కూడా తీసుకోకుండా సివిల్ కేసులని చేస్తూ ఉన్నారు. ఈరోజు మా భూమిని డెవలప్ చేసుకోవడం కోసం జేసీబీతో మేము వర్క్ చేస్తుండగా జేసీబీ తీసుకెళ్ళేసి స్టేషన్లో పెట్టుకొని మేము కేసు బుక్ చేసేస్తాము, ఎఫ్ఐఆర్ నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేస్తాము, మీరు పోయి కోర్టులో తేల్చుకోండి అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. కావున మాకు మీడియా ద్వారా మాకు న్యాయం జరగాలని అందరినీ కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ ఒక నియంత, పార్టీలో ఎవరిని గత 10 ఏళ్లుగా ఎదగనీయలేదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలపై చింతామోహన్ చేసిన వ్యాఖ్యలను పూతలపట్టు శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ బాబు తీవ్రంగా ఖండించారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భూస్థాపితమైన కాంగ్రెస్ కు పూర్వ వైభవం రావడానికి కారణం షర్మిలమ్మ అని పేర్కొన్నారు. సీనియర్ నాయకుడని చెప్పుకునే చింతామోహన్ పార్టీ కోసం ఏమి చేశారో ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. కొత్త వాళ్లు రాకూడదనే ఉద్దేశంతో చింతామోహన్ నియంతలా పనిచేయడంతో 10 ఏళ్లుగా పార్టీకి మనుగడ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ ఆశయాలను సాధించేందుకు షర్మిలమ్మ ప్రయత్నిస్తుంటే ఆమెను వెనక్కి లాగేందుకు చింతామోహన్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో షర్మిల డబ్బు తీసుకుని టికెట్ ఇచ్చారని ఆరోపించిన చింతామోహన్ కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు. ఈ మీడియా సమావేశంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్, నాయకులు రవి, వెంకటేష్, రాణి తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ గారు కూతురుగా కాంగ్రెస్ పార్టీ చేరి కాంగ్రెస్ పార్టీని బలపరుచుకోవాలా, మా తండ్రి చేసిన పనులని ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి నేను లాక్కొని రావాలా, నేను చేయాలా, పేదవాళ్ళకి మంచి చేయాలన్నది కోరుకున్నారు. అటువంటి ఒక మహా తల్లి షర్మిలమ్మ గారి గురించి మాట్లాడేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడు చింతామోహన్ గారు, నీకు ఇంత ఏజ్ అయిందే కానీ బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. నువ్వు ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి ఒకరు బాగుంటే నీకు నచ్చదు. నీ దగ్గర ఒక బుద్ధి ఏమంటే ముందుకు ఒకరు పోతా ఉంటే నువ్వు లాగేసేదానికి ముందు ఉంటావు. ఇదన్నీ కూడా ఒక దళితుడిగా ఉండి నువ్వు ఏ విధంగా మాట్లాడాలని కొంచెం ఆలోచించి మాట్లాడాలి. నువ్వు ఏం చేస్తున్నావు? ఒక మంత్రిగా ఉన్నావు, ఎంపీగా ఉన్నావు, ఇంతవరకు ఒక దళితుడికి ఏమైనా చేసింది నువ్వు ఉండదా? మినిస్టర్గా ఉన్నావు, నువ్వు మీ కుటుంబం బతికింది తప్ప నీ చరిత్రలో ఒక కుటుంబానికి లేదు. మీ దగ్గర ఉండే డ్రైవర్లకి ఇంటి పని వాళ్ళు కూడా ఏమైనా చేసినావా? అటువంటి ఒక మనిషి షర్మిలమ్మ గురించి మాట్లాడడానికి ఏ ఒక్క అధికారం నీకు ఉండదు అనేది మేము సృష్టిస్తున్నాం. ఎందుకంటే నీకు ఆ రైట్స్ లేదు. ఇది మీ పార్టీ, నీకు ఒకరికే కాదు పార్టీ, అందరూ మేమంతా కూడా కాంగ్రెస్ ఉండాలే. విధి లేకుండా మేము వైఎస్ఆర్కి పోయినాం, కానీ అక్కడ మాకు కరెక్ట్ లైన్ వల్ల మళ్ళీ మీకు ఎక్కడ ఉన్నామో స్థాయికి అక్కడ వచ్చేస్తున్నాం. కానీ ఇక్కడ మీరు మాట్లాడుతున్న ఏ విధంగా అంటే కొత్త వాళ్ళు రాకూడదు, మేమే ఉండాలా, మేమే చేయాలా అంటున్నారు. 10 ఏళ్ళుగా మీరు ఏం చేశారు? సీనియర్ నాయకులు ఏం డెవలప్మెంట్ చేశారు? ఒక 10 మంది చేర్పించినారా? లేదా పార్టీని బలపరుచుకున్నారా? ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉండిందా అనేది ఒకసారి మీరు ఆలోచించాలా. ఈరోజు విమర్శించేది కరెక్ట్ కాదు. షర్మిలమ్మ వచ్చిన తర్వాత ఒక వైఎస్ఆర్ రాజశేఖర్ కూతురుగా ఈరోజు బలపరుస్తున్నారు. ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో హీరో విశ్వక్సేన్ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల హీరో మాట్లాడుతూ, నా ప్రతి సినిమా ప్రారంభోత్సవానికి శ్రీవారిని దర్శించుకుంటానని, సినిమా బృందంతో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సినిమా బాగుంటుందని ప్రతి ఒక్కరూ సినిమాని చూడాలని హీరో విశ్వక్సేన్ కోరారు. గోవిందా ఏం లేదు, నా ప్రతి సినిమా సెంటిమెంట్. ఇంకా స్వామి గారి దర్శనం కూడా చాలా బాగా అయింది. సో 31 థియేటర్లో రిలీజ్ సినిమా అందరూ వచ్చి చూడండి. సో టీం అందరం వచ్చి దర్శనం చేసుకుని ప్రతి ఫిలింకి ముందు సెంటిమెంట్. ఇప్పుడైతే 31st గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్.
మిగిలిన డీటెయిల్స్ ఒకసారి ఇది రిలీజ్ అయిపోతే చెప్తాను. సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది, వెరీ కాన్ఫిడెంట్ అందరం. నేను మా కో ప్రొడ్యూసర్ వచ్చింది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో అయోధ్య రామ మందిరం ట్రస్ట్ మెంబర్ దినేష్ రామచంద్ర దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల దినేష్ మాట్లాడుతూ శ్రీరామ జన్మస్థలమైన అయోధ్యలోని రామ మందిరంలో భక్తులకు ఏ విధమైన సౌకర్యాలు అందించాలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఏర్పాటు చేసిన భక్తుల సౌకర్యాలను చూడాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డిని కోరాలని, అందుకోసమే తిరుమలకు వచ్చానని తెలిపారు. శ్రీవారి భక్తులను అడిగి వారి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నామని తెలిపారు. श्री रामलला जी के जन्मस्थली पर रामलला के मंदिर के परिसर में निर्माण के साथ साथ वहाँ की कुछ व्यवस्थाएं भी सुव्यवस्थित होती चली जाएं, इसके दृष्टि से तिरुमला के हमारे जो यहाँ के श्री धर्मारेड्डी जी उनको बुलाया था, उनके बहुत सारे यहाँ के अनुभवों के आधार पर जो सुझाव वो सब प्राप्त किए। कार्यकर्ताओं के बीच में जो व्यवस्था देखते हैं उनके बीच में उन्होंने सब विषय रखा, लिखित में भी सब बिंदुओं को उन्होंने दिया है। उन सब को धीरे धीरे करके आगे उसको व्यवहार में ज़मीन पर वहाँ की व्यवस्थाओं को सुचारू रूप से चलाने के लिए उतारेंगे। जबरदस्त भीड़ है, प्रतिदिन भीड़ है, प्रतिदिन 1.25 लाख 1.5 लाख भक्त लोग दर्शन करते हैं। తిరుమల శ్రీవారిని ఈరోజు నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అనకాపల్లి ఎంపీ బివి సత్యవతి వేరువేరుగా దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో రాత్రి అలంకార భూషితుడై సిద్ధి బుద్ధి సమేత విజ్ఞానాథుడు బంగారు రథంపై ఆలయ మాడవీధిలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఈ మేరకు ఆదివారం ఆలయ ఆస్థాన మండపంలో స్వామివారికి ఉదయం సాయంత్రం 2 దఫాలుగా సంకటహర చతుర్థి వ్రతమును శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే రాత్రి స్వామివారి రథోత్సవంను వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధి బుద్ధి సమేత గణనాథుని మండపంలో ఉంచి సర్వాంగ సుందరంగా అలంకరించి వేద పండితులు వేద మంత్రోచ్చరణ నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామివారిని స్వర్ణరథంపై మరోమారు అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వర్ణరథంను మాడవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా గణేష్ నామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమ్రోగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేష్, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్ల లెక్కింపు అవగాహన కోసమే మోడల్ కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మోడల్ కౌంటింగ్ కేంద్రంను తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. కందుకూరి వీరేశలింగం చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన స్థానిక చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం, రాయలసీమ రంగస్థలి సంస్థలు. హత్యాయత్నంకు సంబంధించిన వీడియో ఆధారాలు ప్రెస్ మీట్ లో బయటపెట్టిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.